10 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మొండి పిగ్మెంటేషన్, నల్ల మచ్చలు, అలాగే ముఖం పైన ఉన్నటువంటి ట్యాన్ అన్నీ కూడా ఈ సింగిల్ రెమెడీతో తుడిచేసినట్టుగా క్లియర్‌గా పోతాయండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది పూర్తిగా చూసేయండి. అలాగే చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోలోకి వెళ్ళే ముందు మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. నాకు చాలా సపోర్ట్‌గా ఉంటుంది. సో, నేను పెట్టేటువంటి హోమ్ రెమెడీస్ మీ వరకు రావాలంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఇంట్లో ఎలాంటి సమస్యలున్నా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి పూజారి సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆర్థిక సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ఆస్తి తగాదాలు, కోర్టు కేసులు, ఎలాంటి సమస్యలైనా కేవలం 5 రోజుల్లో పరిష్కరిస్తారండి. స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. గురువుగారితో జ్యోతిష్యం చెప్పించుకోవచ్చు. ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఈ విధంగా ఒక బౌల్ తీసుకోవాలండి. 1 స్పూన్ వరకు ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకోవాలి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. ఖచ్చితంగా నేను వీడియో అనేది చేస్తా. మన ఛానల్లో చాలామంది మన హోమ్ రెమెడీస్ని ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు అడిగినటువంటి కమెంట్స్ అన్నీ నేను స్క్రీన్ షాట్ తీసుకున్న 1 బై 1గా వీడియో అనేది చేస్తానండి. సో, మీరు ఒకవేళ లాంగ్ ట్యూబ్లో నుంచి ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకుంటున్నట్లయితే ఒక మెజర్మెంట్ లెక్కన చెప్పాలి అంటే 1 స్పూన్ వరకు ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకోండి. సో, సాధారణంగా ఫెయిర్ అండ్ లవ్లీని మనము ఇన్స్టెంట్గా స్కిన్ గ్లో అవ్వడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఫెయిర్ అండ్ లవ్లీతో పిగ్మెంటేషన్, నల్ల మచ్చలు కూడా పోతాయని తెలుసా మీకు? సో, తప్పకుండా ట్రై చేయండి. 100% రిజల్ట్ ఉంటుంది. సో, 1 స్పూన్ వరకు ఈ విధంగా ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకోవాలి. ఈ రెమెడీని వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా కొద్దిగంత మిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఇందులోనే కొద్దిగంత కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల స్కిన్ పైన పేరుకుపోయినటువంటి మురికి తొలగిపోవడమే కాకుండా ట్యాన్ కూడా రిమూవ్ అయిపోతుందండి. సో, కొద్దిగంత కోకోనట్ ఆయిల్ తీసుకోండి సరిపోతుంది. సో, ఈ మాత్రం కోకోనట్ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఇక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ సమయం ఏం పట్టదండి. వితిన్ మినిట్స్లోనే తయారు చేసుకోవచ్చు. ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చండి. స్కిన్ టైప్స్లో 4 టైప్స్ ఉంటాయండి. సెన్సిటివ్, ఆయిలీ, కాంబినేషన్, డ్రై స్కిన్, ఇలా 4 టైప్స్ ఉంటాయి. ఏ స్కిన్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. ఇక ఇందులోనే కొద్దిగంత పచ్చిపాలు తీసుకోవాలండి. సో, ఇక చిటికెడంతా ఈనో తీసుకోండి. సో, కరెక్ట్గా నేను మెజర్మెంట్స్తో చూపిస్తున్నా చూడండి. చిటికెడంతా తీసుకోవాలి ఈనో. సో, చూస్తున్నారు కదండి. ఈ మాత్రం ఈనో అయితే సరిపోతుంది. ఒక చిటికెడు అంటాం కదండి, ఆ మాత్రం ఈనో తీసుకోండి. ఇక ఇందులోనే పసుపు తీసుకోవాలండి. పసుపులో మన స్కిన్కి సంబంధించి చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయండి. సో, మన స్కిన్ని క్లియర్గా ఉంచడానికి, గ్లోయింగ్గా ఉంచడానికి, అలాగే ట్యాన్ని, పిగ్మెంటేషన్ని రిమూవ్ చేయడానికి పసుపు అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక చిటికెడంత పసుపు తీసుకొని జస్ట్ 5-6 చుక్కల నిమ్మరసం తీసుకోండి. సో, అంతా పిండట్లేదు చూడండి. ఒక 5 నుంచి 6 నిమ్మరసం చుక్కలను తీసుకోండి. సో, ఇక అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది వచ్చేసి స్టెప్ 2కి ప్రిపేర్ చేసుకున్నామండి. ఇది ఫేస్ ప్యాక్ అనమాట. ఇక ముందుగా మన స్కిన్ని క్లెన్సింగ్ చేయడానికి కూడా క్రీమ్ అనేది రెడీ చేసేసుకుందాం. చాలా సింపుల్గా సాధారణంగా ఇంట్లో ఉపయోగించేవేనండి. సో, మంచిగా మిక్స్ చేయాలన్నమాట. ఇది సెకండ్ స్టెప్, అంటే ఫేస్ ప్యాక్ వేసుకుంటాం కదండి, ఆ స్టెప్. ఇక ఫేస్కి ముందుగా మనం ఫేస్ని క్లెన్సింగ్ చేస్తాం కదండి, ఫేస్ని క్లీన్ చేయడానికి క్లెన్సింగ్ కూడా రెడీ చేసేసుకుందాం. సో, ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక పక్కన పెట్టేసుకుందాం. ఇక మరొక బౌల్ తీసుకుని మనం ఫస్ట్ స్టెప్ అండి ఇది, ఫేస్ని క్లెన్సింగ్ చేయడానికి పచ్చిపాలు తీసుకోవాలి. పచ్చిపాలలో లాక్టిక్ యాసిడ్ అనేది అధికంగా ఉంటుంది. సో, పాలు స్కిన్ని క్లీన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఇందులోనే కొద్దిగంత పసుపు తీసుకోవాలి. సో, ముందుగా క్లెన్సింగ్ చేయడం వల్ల పోర్స్ అనేవి చక్కగా ఓపెన్ అయ్యి మనం వేసేటువంటి ప్యాక్ అనేది మంచిగా పడుతుందండి స్కిన్కి. ఇక సేమ్ యాజ్ ఇట్ యాజ్గా కొన్ని చుక్కల వరకు లెమన్ జ్యూస్ తీసుకోండి. నిమ్మరసం అనేది జస్ట్ 4-5 చుక్కలు యాడ్ చేసుకోండి. మొత్తం నిమ్మ చెక్క అంతా పిండొద్దండి, జస్ట్ కొన్ని చుక్కల వరకు నిమ్మరసం తీసుకోండి. సో, ఇక మంచిగా మిక్స్ చేయాలండి. ఇక ఇందులో వేరే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో, రెడీ అయిపోయిందండి. ఫేస్కి అప్లై చేసే ముందుగా మనం క్లెన్సింగ్ చేసుకోవడం వల్ల, ఫేస్ ప్యాక్ అప్లై చేసే ముందుగా స్కిన్ని క్లెన్సింగ్ చేయడం వల్ల ఏంటంటే పోర్స్ అనేవి చక్కగా ఓపెన్ అయ్యి మనం వేసేటువంటి ప్యాక్ అనేది స్కిన్ మంచిగా అబ్జర్వ్ చేసుకుని స్కిన్ అనేది చాలా గ్లోయింగ్గా వస్తుందండి. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను అప్లై చేసిన చోట ఎంత గ్లో వస్తుందో
లైవ్లో రిజల్ట్ మీకే అర్థమవుతుంది. ఇక ముందుగా మన ఫేస్ మొత్తం ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చండి. కాటన్ ఉంటుంది కదండి దూదిని ఉండగా చేసి మొత్తం ఫేస్ అంతా అప్లై చేసుకోండి. లేదు అంటే ఈ విధంగా బ్రష్ తోటి అయినా అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఎక్కడా కూడా గ్యాప్ అనేది లేకుండా అప్లై చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా మసాజ్ చేసేయండి. నాట్ ఓన్లీ ఫర్ ఫేస్ అండి, నెక్కి, హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టిన అవసరం లేదండి. వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. ఖచ్చితంగా స్కిన్ వైట్గా అవ్వడం, పిగ్మెంటేషన్ రిమూవ్ అవ్వడాన్ని మీరు 100% అబ్జర్వ్ చేస్తారు. సో ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి అప్లై చేయండి. ఇది స్టోర్ చేసుకునేది కాదండి, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ కూడా సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించేవే కదండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా ట్యాప్ చేసేయండి ఫింగర్ టిప్స్ తోటి ఫేస్ మొత్తం, ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి ట్యాప్ చేసేయండి. తద్వారా చర్మగ్రంథులు అనేవి తెరుచుకుంటాయి, పోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇక 2 మినిట్స్ అలాగే ఉంచేసి నార్మల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసేయండి, లేదా కూల్ వాటర్ తోటి అయినా ఫేస్ వాష్ చేసేయచ్చు. నేను వాష్ చేసి చూపిస్తా చూడండి. మీరు ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి అప్లై చేసుకోండి. సో ఈ విధంగా ఫస్ట్ స్టెప్కే గ్లో అనేది వస్తుందండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. చర్మం పైన ఉన్నటువంటి మురికి, ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుందండి. సో చూస్తున్నారు కదండి, అప్లై చేయకముందు, అప్లై చేసిన తర్వాత ఇన్స్టెంట్గా గ్లో అనేది వస్తుంది. మనం పార్లర్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే సాధారణంగా మంచి ఇంటి చిట్కాలతోటి మన స్కిన్ని తెల్లగా చేసుకోవచ్చండి. పిగ్మెంటేషన్ని రిమూవ్ చేసుకోవచ్చు, హెయిర్ని లాంగ్గా గ్రోత్ చేసుకోవచ్చు. 1 బై 1గా నేను వీడియోస్ అనేవి చూపిస్తూ ఉంటాను. ఇంకా మన ఛానల్లో చాలా హోమ్ రెమెడీస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూసేయండి. సో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఈ ఫేస్ ప్యాక్ని ఇక ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఫేస్ పైన తడి ఏమీ లేకుండా తుడిచేసి మంచిగా ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలండి. ఫేస్కి, నెక్కి, హ్యాండ్స్కి అప్లై చేయొచ్చు. ఇక ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత వచ్చేటువంటి గ్లోని మీరు అస్సలు నమ్మలేరండి, అంత మంచిగా వస్తుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్కి రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. సో చాలామంది స్టోర్ చేసుకోవచ్చు అంటున్నారు. ఒకవేళ స్టోర్ చేసుకునే రెమెడీ అయితే నేను ఆ వీడియోలోనే చెప్తానండి. కాకపోతే ఈ రెమెడీ వచ్చేసి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఎక్కడ కూడా గ్యాప్ అనేది లేకుండా మంచిగా ఫేస్కి ప్యాక్ అప్లై చేసేసి 2-3 నిమిషాల సేపు అలాగే వదిలేసేయండి. తర్వాత ఈ విధంగా మొత్తం అంతా జెంటిల్గా మసాజ్ చేయండి సర్క్యులర్ మోషన్లో. సో చాలా సింపుల్ కదండి, ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా యూజ్ చేయొచ్చు. మీకు ఒకవేళ డౌట్ ఉన్నట్లయితే చెవి వెనకాల కానీ, హ్యాండ్ పైన కానీ ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. తర్వాత ఫేస్కి అప్లై చేసుకోవచ్చు, ఎవరికైనా సెట్ అవుతుందండి. సో ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో జెంటిల్గా మసాజ్ చేసిన తర్వాత ఫింగర్ టిప్స్ తోటి ఈ విధంగా ట్యాప్ చేసేయండి. ఈ ప్యాక్ అనేది 10 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుందండి, ఎక్కువ సమయం కూడా ఉంచుకోని అవసరం లేదు. 10 మినిట్స్ తర్వాత కూల్ వాటర్ తోటి ఫేస్ వాష్ చేసేయండి. ఇమ్మీడియట్గా సోప్ అనేది యూజ్ చేయొద్దండి. సో దట్ మీరు నైట్ టైం పడుకునేటప్పుడు అప్లై చేసుకున్నారంటే ఉదయాన్నే సోప్ యూజ్ చేయొచ్చు. సో 10 నిమిషాలు అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలండి. అప్పుడే మనం వేసినటువంటి ప్యాక్ అనేది చక్కగా స్కిన్ అబ్జర్వ్ చేసుకొని ఇన్స్టెంట్గా మన స్కిన్ అనేది గ్లోగా వస్తుంది. స్కిన్ పైన ఉన్నటువంటి పిగ్మెంటేషన్, ట్యాన్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతాయండి. సో వారానికి 2 సార్లు అప్లై చేసుకోండి. ఇక నేను వాష్ చేసి చూపిస్తా చూడండి రిజల్ట్ ఏ విధంగా వచ్చింది అన్నది. సో నేను నా రైట్ హ్యాండ్కి, లెఫ్ట్ హ్యాండ్కి కూడా డిఫరెన్స్ చూపిస్తా చూడండి. ఇన్స్టెంట్గా స్కిన్ అనేది చాలా మంచి గ్లోయింగ్గా టర్న్ అవుతుందండి. సో చూస్తున్నారు కదండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్కి డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. వారానికి 2 సార్లు అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే స్కిన్ అనేది పూర్తిగా వైట్ కలర్లోకి టర్న్ అవుతుంది. ఎలాంటి కెమికల్స్ ఉన్నటువంటి క్రీమ్స్ని యూజ్ చేయని అవసరం లేదండి. సో ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఇక పొడి టవల్ తోటి ఫేస్ మొత్తం తుడిచేసేయండి. సోప్ యూజ్ చేయొద్దండి. మార్నింగ్ మీరు సోప్ యూజ్ చేయొచ్చు. ఒకవేళ పగటిపూట అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే అట్లీస్ట్ 2 అవర్స్ అయినా గ్యాప్ ఇవ్వండి సోప్ అప్లై చేసుకోవడానికి. ఇక ఈ విధంగా ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకున్న తర్వాత మీరు మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అనేవి అప్లై చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. అలోవెరా జెల్ కానీ మీరు ఏ విధంగా మీరు తరచూ ఏ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అప్లై చేసుకుంటూ ఉంటారో నైట్ పడుకునేటప్పుడు ఆ క్రీమ్స్ని మీరు ఆబ్వియస్లీ యూజ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. సో చూస్తున్నారు కదండి ఎంత మంచి గ్లో వచ్చిందో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో పొడి టవల్ తోటి తుడిచిన తర్వాత చూపిస్తున్నా చూడండి.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా తెలియజేయండి. నేను 1 బై 1గా వీడియో అనేది తప్పకుండా చేస్తానండి. సో చాలామంది అడుగుతున్నారు. అన్నీ కూడా నేను స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకున్న 1 బై 1గా వీడియో చేస్తానండి. ఇప్పటి వరకు మన ఛానల్‌ని ఆదరిస్తున్న వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఎప్పటికీ మీరు ఇదే విధంగా ఆదరిస్తూ ఉండాలని కోరుకుంటున్నా. ప్యాక్ అప్లై చేసిన చోటికి, అప్లై చేయని చోటికి డిఫరెన్స్ చూడండి. ఎంత బాగా అర్థమవుతుందో. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఆడవాళ్ళు, మగవాళ్ళు ఎవ్వరైనా యూజ్ చేయొచ్చు. ఇంకా మరెన్నో యూస్ఫుల్ వీడియోస్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. ఇప్పటివరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.